2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రొద్దుటూరులో టీచర్ లక్ష్మీదేవి గారిని కన్న కొడుకే అత్యంత కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. అయితే ఆ యశ్వంత్ మేనమామ అలాగే టీచర్ గారికి స్వయాన అన్న అయినటువంటి రామచంద్ర గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్‌లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఎందుకు యశ్వంత్ ఇంత దారుణంగా తయారయ్యాడు? అంత కక్ష ఎందుకు తల్లి మీద? ఇవన్నీ కూడా ఆయన మాటల్లో విందాం. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏం జరిగిందండి? అసలు ఎందుకు యశ్వంత్ అనే అబ్బాయి ఎందుకు అంత ఘోరంగా ఎందుకు తయారయ్యాడు అసలు? ఫస్ట్ నుంచి అంతే ఉండేవాడా? లేకపోతే ఈ మధ్య కాలంలో ఇలా తయారయ్యాడు? అసలు ఏమైంది? యాక్చువల్లీ యశ్వంత్ వచ్చేసి బీటెక్ వచ్చేసి చెన్నైలో సత్యభామ ఇన్స్టిట్యూట్ లో చేసినాడు. ఓకే. పర్సెంటేజ్ 75% యాక్చువల్లీ పర్సెంటేజ్ అంతా బాగుంది. కానీ జాబ్ పర్పస్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు. ఓకే. హైదరాబాద్ వెళ్ళాక అక్కడ జూబ్లీహిల్స్ లో సినీ ఫీల్డ్ అని చెప్పేసి అదే తరహాలోనే మైండ్ అంతా డైవర్ట్ అయిపోయింది. కొద్ది రోజులు అట్లా కూడా చేశాడా? ఓకే. ఓకే. సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళాడు వాళ్ళ అమ్మతో చెప్పి, మా అక్కతో చెప్పి. కానీ అక్కడికి వెళ్ళాక అతని మైండ్ వచ్చేసి డైవర్ట్ అయిపోయింది. సినీ ఫీల్డ్ వాటి మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది. ఓహో. ఇప్పుడు 2-3 టైమ్స్ మధ్యలో మా అక్క సరే ఇంటికి వచ్చేసే పండుగలకు అందుకు పిలిచింది. అతను వస్తా అని చెప్పి ఫస్ట్ మామూలుగా నార్మల్ స్టేజ్ లో ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా పోయే కొద్దీ అతను కాల్ లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్ రిసీవ్ చేయడం లేదు. ఓహో. అతనికి ఓన్లీ డబ్బులు కావాలన్నప్పుడు మా అక్క ఒక వాట్సాప్ మెసేజ్ పెడతాడు, నాకు డబ్బులు పంపి అని. అంతే ఇక మా అక్క కూడా ఆమె ఏమంటే కొడుకు కదా అని చెప్పేసి తనకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు 50,000 60,000 నెలకు మంత్లీ ఇస్తాను అది. అబ్బా, 50,000 60,000 నెలకి? అవును మేడం. అంటే అతను ఏం కోరుకుంటాడంటే అతను ఒక్కడే ఒక రూమ్ లో ఉండాలా. ఓకే. ఎవరు ఉండకూడదు, తనతో పాటు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఓకే. అంటే ఒక్కడే ఉండేవాడా అండి రూమ్ లో హైదరాబాద్ లో? ఎస్ మేడం, ఒకటే ఉండేవాడు రూమ్ లో. ఒక్కడే ఉన్నా కూడా 50,000-60,000 ఎందుకు ఖర్చు అవుతుంది అబ్బాయికి? అదే మేడం, రూమ్ రెంట్ వచ్చేసి 25,000 ఎంతో చెప్పారు నాతో. ఓహో. ఇంకా కుకింగ్ అంతా అతనే చేసుకునేవాడు. ఓకే. సరే అని చెప్పేసి నేను యాక్చువల్లీ నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నా. ఓకే. నేను హాలిడేస్ కి వచ్చినప్పుడు మా అక్క నాతో చెప్పేది, ఇట్లా రావడం లేదు చూడు వాడిని తీసుకొని రాబో ఎట్లా ఒకటి చెప్పి అని. మీరు మాట్లాడారా మరి ఎప్పుడన్నా అతనితో రా వెనక్కి వచ్చి అని చెప్పి? లేదు మేడం, నేను పోయాను. నేను ఇక్కడికి వస్తానే హాలిడేస్ కి వస్తానే మరుసటి రోజే నేను వెళ్ళాను కార్ తీసుకొని తొడుకోదామని. పోయాను, తీసుకొని వచ్చాను ఇంటికి. తీసుకొని వచ్చినప్పుడు మేము ఆ టైంలో ఇంకా అదే స్టేజ్ కొంచెం బాగాలేదని చెప్పేసి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడు కడపలో. అంటే ఏంటి, అతనికి హెల్త్ బాగలేదా ఏదన్నా? లేదు మేడం, అంటే అదే ఏమన్నా ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి ఫస్ట్ మేము డాక్టర్ని కన్సల్ట్ అయినాం. ఓకే. అంటే అంత ముందు ఈ సినిమా ఫీల్డ్, పబ్జి గేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓహో, పబ్జి గేమ్ కూడా ఆడేవాడా? వాటిలో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. ఓహో. గేమ్ ల్యాప్టాప్ ఓన్లీ గేమ్ ఆడేవాడు, ఒక్కడే ఉండేవాడు రూమ్ లో, ఎవరితో మాట్లాడే కాదు. అందుకు మీకు డౌట్ వచ్చింది, హెల్త్ ఏమన్నా ఇష్యూ ఉందేమో డౌట్ వచ్చి హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు? నేను తీసుకెళ్లాను, నేను మా బావ అంటే 5వ అక్క భర్త. ఓకే. హాస్పిటల్ తీసుకెళ్లాము, డాక్టర్ చూశాడు, టాబ్లెట్ ఇచ్చాడు. అంటే బాగలేదని డాక్టర్స్ కూడా చెప్పారండి, హెల్త్ ఇష్యూ ఉందని? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం, మీరు ఇప్పుడే తీసుకొని వచ్చినారు. మా అక్క నేను రూమ్ లో ఉన్నాము డాక్టర్ దగ్గర. అప్పుడు ఆయన చెప్పాడు, ఇట్లా స్టార్ట్ అవుతుంది మేడం, మీరు మంచిదైంది, ఇంకా టాబ్లెట్స్ వాడితే బాగా అవుతాడని. అప్పుడు కడప నుంచి అదే నాతో మాట్లాడినప్పుడంతా బాగానే ఉంటాడు నాతో. ఓకే. మామ అని చెప్పి మాట్లాడము, మళ్ళీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత 1 మంత్ బాగానే ఉన్నాడు. వాళ్ళ అమ్మతో కూడా బాగా ఇంట్లో ఉండడము, మంచిగానే ఉన్నాడు. అయితే టాబ్లెట్స్ వాడాక 1 మంత్ బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆ టాబ్లెట్స్ వల్ల వాడికి కొంచెం సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. అంటే ఏదంటే మనిషి ఆటోమేటిక్ గా వెయిట్ పెరగడం స్టార్ట్ అయింది. ఓహో. దానివల్ల అతను ఏం చేశాడు అంటే డిస్కంటిన్యూ చేశాడు మెడిసిన్. ఓకే. డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఆ 1 మంత్ 1.5 మంత్ బాగున్నాడు. ఆ టైంలోనే వాళ్ళ అమ్మను కొంచెము అదే నేను బాగుంటా, ఇప్పుడు నేను పోయి జాబ్ చేసుకుంటా, ఇప్పుడు నన్ను పంపి చెప్పు మామకు అని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మ సరే అడిగింది కదా అని చెప్పేసి నేను సరే వాడు బాగుంటే మేలే కదా వెళ్ళి పంపించాను. నేను హైదరాబాద్కి వెళ్ళాడు. మళ్ళీ అదే 1 మంత్ తర్వాత మళ్ళీ ఫోన్ చేయకుండా ఉండడము, వాట్సాప్ లో మెసేజ్ చేయడము, డబ్బులు పంపించడము. ఓకే. మళ్ళీ అదే సేమ్ మళ్ళీ అదే స్టేజ్ లోకి వచ్చాడు. ఓకే. మళ్ళీ ఇంకోసారి నేను వచ్చినప్పుడు హాలిడేస్ కి, అప్పుడు మా అక్క ఏమైందంటే ఇంకా
ఏడ్చి ఇంకా కాదు లేపి వాడిని తీసుకొని రాపో అని చెప్తే నేను మళ్ళీ పోయి మళ్ళీ తీసుకొని వచ్చిన. నాతో వచ్చేటప్పుడేమో బాగానే ఉంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్క ఏదంటే ఎవరు వాళ్ళ అదే కొలీగ్స్ చెప్పినారని చెప్పేసి, అంటే వాళ్ళ టీచర్లు వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి ఎక్కడో నాటు వైద్యం ఇస్తే బాగుంటది అదేదో చెప్తే సరే అని నేను తీసుకొని వెళ్ళా. నీ సంతృప్తి కోసం తీసుకుపోతానని చెప్పి నేనే తీసుకెళ్ళా దగ్గరుండి. తాపాము. అప్పుడు కూడా 15 days ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే మేడం మళ్ళీ అతను వచ్చేసి మా అక్కను కొంచెం ప్రెజర్ చేసినాడు. నేను ఇప్పుడు పోయిన తర్వాత నీకు ఫోన్ చేస్తా, వీడియో కాల్ మాట్లాడతా డైలీ, జాబ్ ఇప్పుడు నేను జాబే చేయడానికి ట్రై చేస్తా అని చెప్పి మా అక్కతో మాట్లాడి హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతా అని చెప్పి మా అక్కను తీసుకెళ్ళాడు. నేను అప్పుడు డ్యూటీలో ఉన్నా. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడు. మళ్ళీ హైదరాబాద్ మా అక్క, మా బావ, మా యశ్వంత్ ముగ్గురు విన్నారు. మా అక్క ఇన్స్టిట్యూట్ లో అతనితో మాట్లాడి అంతా జాయిన్ చేసి మంత్లీ 25,000 కట్టేటట్టుగా 6 months అంటే కోర్స్ కోసం అండి, వేరే ఏదన్నా కోర్స్ కోసం జాయిన్ చేశారు మళ్ళీ? ఓకే. అవును మేడం, కోర్స్ కోసం. మళ్ళీ మా అక్క వచ్చేసిన తర్వాత 1 month 2 months బాగానే రిప్లై ఇవ్వడము మాట్లాడడము జరిగింది. ఈ మధ్య కాలంలో ఏమైందంటే మా అక్క కొంచెము యాక్చువల్లీ మా అక్క పోలియో వచ్చి కాలు కొంచెం ప్రాబ్లము, ఆమె కింద పడింది. అరే. కింద పడతానే కొంచెం బోన్ అవి విరగడం వలన డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు 3 months. ఓహో. 3 months రెస్ట్ తీసుకోమంటే సరే అని చెప్పేసి మా అక్క ఇట్లా కింద పడినా నువ్వు రారా అని చెప్పి వాడికి కాల్ చేసింది. వాడు అప్పుడు నేను సరే నేను రాలేను కానీ మాట్లాడతా అని చెప్పేసి వీడియో కాల్ మాట్లాడేవాడు అప్పుడు కూడా. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా ఏమైందంటే మేడం వాడు కాలేజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అని చెప్పేసి మా అక్కకు తెలిసింది. తను బాధపడి ఏం ఎట్లా చెప్పినావు నాకు, నేను వెళ్తానా అని చెప్పినావు, జాబ్ సాఫ్ట్వేర్ కోచింగ్ కాకుండా సినీ ఫీల్డ్ కు అని చెప్పేసి అక్కడ పోతున్నాడు, ఆడిషన్స్ అవి ఇవి ఏవో అని చెప్పి వెళ్తున్నాడు. ఓహో, అంటే బహుశా యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడేమో. ఎస్ మేడం, యాక్టింగ్ నేర్చుకోవాలా, నేను కావాలా, డైరెక్టర్ కావాలా, యాక్టర్ కావాలా అని చెప్పి వాడి ఆలోచన అంతా వేరుగా ఉండేది. ఓహో. సరే అని చెప్పేసి మా అక్క అడిగితే నీకు నేను చెప్పినది నువ్వు వింటావు కాబట్టి నేను చెప్తున్నా, నేను పోతానని చెప్పేసి అని చెప్పినా మా అక్క ఫీల్ అయింది, బాధపడింది. అరే నన్ను ఎందుకు చేస్తున్నావు ఇట్లా, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తున్నా, నేను కష్టపడి నేను బాగాలేకుండా కూడా నువ్వు రానంటే నువ్వేమో జాబ్ తెచ్చుకోవడానికి బాగా గట్టిగా ప్రయత్నిస్తున్నావు అని చెప్పేసి మేము గమ్మున్నాము అని చెప్పి ఫీల్ అయ్యి డబ్బులు మళ్ళా ఈ మధ్య కాలంలో డబ్బులు అడిగినాడు. మా అక్క వచ్చేసి లేదు నాన్న నా దగ్గర డబ్బులు నువ్వు ఎంత అడిగినప్పుడు అంత ఇస్తున్నా, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదాము చూసుకుందామని. అతను లేదు నాకు డబ్బులు కావాలా అని చెప్తే రూమ్ రెంట్ కట్టాలన్నాడు. యాక్చువల్లీ మేడం రూమ్ రెంట్ కి వచ్చేసి అడ్వాన్స్ గా 15,000 రిటర్న్ వాళ్ళకి ఇచ్చేసింది. 15,000 రూమ్ రెంట్ కి అడ్వాన్స్ గా కట్టేశారు. కట్టేసింది. మా అక్క ఏమంటే ఆల్రెడీ నేను ఇచ్చేసినలే, నా దగ్గర కూడా డబ్బులు లేవు, వాళ్ళతో చెప్పు అడ్వాన్స్ లో పట్టుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కావాలంటే ఇచ్చాంలేని. అతను ఆ మాట వినకుండా నువ్వు నాకు డబ్బులు అడిగితే ఎప్పుడు ఇదే డైలాగ్ కొట్టేవాడు, నువ్వు నా కోసమే కదా సంపాదించేది, నేను అడిగినప్పుడు నాకు ఇవ్వకుండా ఇంకెవరికి పెడతావు నువ్వు అట్లా అని చెప్పేసి అనేవాడు. సరే ఖర్చులు కావాలని చెప్పేసి 3,000 ఇచ్చేసింది అతనికి. మొన్న నిన్న ఇంటికి వచ్చాడు కదా హైదరాబాద్ నుంచి, అవును, ఆ ముందు నైటే మేడం 3,000 సెండ్ చేసింది అమౌంట్, వాడి ఖర్చులకు ఏమైనా ఉందేమో లే పాపం అని చెప్పి. ఆ 3,000 తో వాడు ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకి. వాడు వస్తున్నాడని ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. వాడు వచ్చి దిగేంత వరకు మా అక్కకు కూడా తెలియదు పాపం. తను వండర్ అయిపోయింది. అంటే ఎందుకు వచ్చినావు నువ్వు, ఏమి ఇప్పుడు రాకుండా ఏమి అని అడిగింది. అడిగితే వాడు నేను వచ్చినా నాకు పనిందిలే అని చెప్పేసి డబ్బులు ఇవ్వా ఇప్పుడు నాకు డబ్బులు కావాలన్నాడు. మళ్ళీ డబ్బులు అడిగాడు వచ్చి కూడా. డబ్బులు అడిగాడు మేడం. అప్పుడు మా అక్క ఏమందంటే నీకు డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రాబ్లం ఏం లేదు, నువ్వు డబ్బులు ఇచ్చే కదా నువ్వు ఖర్చు పెడుతున్నావు, నీకు తెలియడం లేదు, సరే నువ్వు పోలేదంటున్నావు కదా 2 రోజులు ఇన్నే ఉండు మళ్ళీ ఇస్తాలే అని చెప్పింది. అతను సీరియస్ అయ్యి నువ్వు నాకు డబ్బులు ఇవ్వవు, నేను అడిగినప్పుడు ఇవ్వవు అని చెప్పి మా అక్క మీద అట్లా హ్యాండిల్ చేశాడు మేడం. చాకు తీసుకొని ఫస్ట్ పొడవడము అట్లా చేసి మళ్ళీ అది చేసిన తర్వాత కూడా కనీసం కొంచెం కూడా కనికరం అనేది లేకుండా అక్కడే కూర్చొని
అక్కడే కూర్చొని పాటలు విన్నాడంట కదండి, పాటలు చూసుకుంటా పాటలు వినుకుంటా. ఎస్ మేడం, పాటలు విన్నాడు. అప్పుడు నేను యాక్చువల్లీ నేను బెంగళూరులో ఉన్నా మేడం. నాకు మా వైఫ్ అంతకు ముందే 5 minutes ముందే నేను మాట్లాడినా మా వైఫ్ తో. ఆహా. మాట్లాడితే మా వైఫ్ మళ్ళీ నాకు కాల్ చేసేలా కూడా నేను అప్పుడు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఏమైంది 7-10 దాకా మిస్డ్ కాల్ చేసింది. ఉమ్, ఇప్పుడే కదా మాట్లాడినా, మళ్ళీ ఎందుకు చేసింది బా అని చెప్పేసి నేను మళ్ళీ కాల్ చేశాను మా వైఫ్ కి. ఉమ్, చెప్పింది మా వైఫ్ చెప్పింది, వాడు వచ్చినాడు ఇట్లా పిన్నిని మొత్తం తల కోసేసినాడు, ఉమ్. నువ్వు రా తొందరగా అని చెప్పేసి నేను అప్పటికప్పుడు బెంగళూరు నుంచి వచ్చేసిన మేడం. ఓకే. వచ్చి కాదండి, వాళ్ళ చూసే ఫాదర్ తోటి పెద్దగా ఉండేవాడు కాదా? మొదటి నుంచి కూడా తల్లితోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేదా అతనికి? ఎస్ మేడం, వాళ్ళ నాన్న వచ్చేసి ఒక ఏమంటారంటే ఏమి వర్క్ చేయకుండా హ్యాపీగా ఇంట్లో ఉండాలనుకునేవాడు వాళ్ళ నాన్న. ఓహో. ఓకే. సరే మా అక్కతో కూడా కాంప్రమైజ్ అయ్యి, మా అక్క పోలియో కదా డైలీ స్కూల్ కు తీసుకోవడానికి తీసుకురావడానికి ఉండాలి, అవసరం పడతాడని చెప్పేసి మేము కూడా మా బావకు వద్దులే ఉద్యోగం వద్దులే, మా అక్కను బాగా చూసుకోని చెప్పాము. ఓహో. అతను ఇంట్లోనే ఉండేవాడు. కాకపోతే ఏంటంటే నిన్న జస్ట్ ఒక 5 minutes అతను మా యశ్వంత్ని కొంచెం మైండ్ డైవర్ట్ చేసి వాటితో మాట్లాడుతూ ఉంటే ఇది బతికేదేమో జరగకపోయేది. మేడం, ఆ, బతికేదేమో. అవును. ఆ టైంలో ఆయన ఏం చేసినాడు, నేను మళ్ళీ స్నానం చేసి వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. వాడు డోర్ వేసినాడు, మా అక్కను అట్లా చేసినాడు. ఉమ్. మీ సిస్టర్ ప్రైవేట్ జాబా అండి, గవర్నమెంట్ జాబా టీచర్గా? లేదు మేడం, టీచరే మేడం, గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచరా? ఓకే ఓకే. గవర్నమెంట్ టీచర్ మేడం. గవర్నమెంట్ టీచర్ వల్లనే ఆమె సంసారాన్ని నెట్టుకొని వచ్చింది. అదే మంచి శాలరీ ఉంటుంది కదా, కొంచెం ఇబ్బంది లేకుండా ఉండింది కావచ్చు. ఎస్ మేడం. సత్యభామ కాలేజీలో పర్ ఇయర్ 5 lakhs వరకు వాడిని పెట్టి చదివించింది. బాగా చదవాలా, వాడు మంచి పొజిషన్ లో రావాలని అబ్బా. ఆ. ఖర్చు పెట్టి చదివించింది సత్యభామ ఇన్స్టిట్యూట్ లో. ఓ. ఇంటర్మీడియట్ నెల్లూరు నారాయణ కాలేజ్ చదివించాను, నేనే జాయిన్ చేసిన 2 years. అదేలేండి, అప్పుడంతా బానే ఉన్నాడు అయితే. అప్పటి వరకు బాగానే ఉన్నాడు మేడం. చెన్నైలో సత్యభామ ఇన్స్టిట్యూట్ లో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. ఆహా. జాబ్ పర్పస్ అని చెప్పేసి హైదరాబాద్ కి వెళ్ళాడు. అక్కడ అప్పటి వాడి నుంచి- మైండ్ అంతా అదే వాడి మైండ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇక పబ్జీలు ఆడడం, అక్కడి నుంచి ఏవేవో వీడియోస్ YouTube చూడడం, అది ఇవన్నీ స్టార్ట్ ఇది చేసినట్టుంది. స్టార్ట్ చేశాడు మేడం. దాని వల్ల కొంచెం మేము అనుకున్నాము మెంటలీ ఎఫెక్ట్ అయినాడు వీడు అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ మీరు ఆ చేశారు. రకంగా కూడా ట్రీట్మెంట్ ఇప్పించారు కదా, అలా కూడా మీరు జాగ్రత్త పడ్డారు నిజానికి. స్టార్టింగ్ నేను హైదరాబాద్ వస్తానే నేరుగా కడపకి తీసుకెళ్ళాను మేడం. అవును, మీరు అది కూడా చేశారు. డాక్టర్ వచ్చేసి ఆయన మంచిగా చూస్తాడంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం. ఆయన కూడా చూసినాడు. ఆయన చెప్పినాడు, ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ సార్, మీరు ఇప్పటి నుంచే అలర్ట్ అయినారు, ఉమ్. పర్లేదు ఈ వాడండి అన్నాడు. మీరు ఇప్పుడు చంపేసిన తర్వాత పాటలు వినుకుంటా పాటలు చూసుకుంటా అక్కడే కూర్చున్నాడు. తర్వాత అతనిలో కొంచెం అయినా తప్పు చేశానన్న ఫీలింగ్ ఏమన్నా కనబడిందండి? అసలు అలా ఏం కనబడలేదు అతనిలో. ఏం లేదు మేడం, వానిలో ఆ ఫీలింగ్ లేదు. మళ్ళీ మా అక్క చనిపోయింది, సొంత అమ్మ చనిపోయింది అని వానికి ఆ ఫీలింగే లేదు. ఆ బాధ కూడా లేదు. లేదు మేడం, వాడు వాళ్ళ నాన్నతో అన్నాడంట, నీ పిల్లల్ని చంపేసినా ఉమ్. ఆడ పడింది పోయి చూడు అన్నాడంట. ఇప్పుడు ఏంటి వాళ్ళ నాన్నగారు జైలు నుంచి వదిలిపెట్టండి, తల్లికి తలగొరివి పెట్టాలి, వదిలిపెట్టండి, వాడికి మెంటల్ గాను తర్వాత ఫిజికల్ గా కూడా హెల్త్ బాగలేదని ఏదో అంటున్నారని విన్నాము. నిజమేనండి అలా అడుగుతున్నారు వాళ్ళ నాన్న? లేదు మేడం, అది యాక్చువల్లీ వాళ్ళ నాన్న అడగడం కంటే మేమే అన్నాము. ఎందుకంటే మా అక్కకు వాడు ఎంత చేసినా కూడా, వాడు కొట్టినా తిట్టినా వాడి మీదనే ప్రేమ ఉండేది. ఓకే. ఒక్కడే కొడుకు కాబట్టి అందుకోసం సరే ఆమె ఆత్మ శాంతించాలని చెప్పేసి మేము సిఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ చంపినోడు వచ్చి తలకొరివి పెడితే ఆ తల్లి ఆత్మ శాంతిస్తుందా అండి? అలా అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు మేడం, వాడు జస్ట్ ఆ టైంకి వాడు ఏదో సైకోలాగా బిహేవ్ చేసినాడు, వాళ్ళ అమ్మని చంపినాడు అని మేము కూడా అట్లే అనుకుని వద్దని ఫస్ట్ ఫిక్స్ అయినా మేడం. ఆ. వాళ్ళ ఫాదరు వాళ్ళ రిలేషన్ అంటే మా బావ వాళ్ళ రిలేషన్ వాళ్ళు వాడు వచ్చి పెడితే బాగుంటది అంటే మేము కూడా సరే అయితే పెట్టినీళ్ళు అని చెప్పేసి సిఐ గారిని రిక్వెస్ట్ చేశాం. పెట్టాడండి, వాడే పెట్టాడు. ఇప్పుడు హయ్యర్ అథారిటీస్ పర్మిషన్ వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యి లేదండి సార్ పంపిలేమని చెప్పాడు. ఇంకా మేము కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందేమోలే ఇంకా వద్దులే అని చెప్పేసి మేము పెట్టలేదు, వాడు రాలేదని వదిలేసినాం మేడం. మా బాబాయ్ పెట్టాడు. ఓకే. చిన్నప్పటి నుంచి ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చి ఏది కావాలంటే అది కొనిచ్చి చాలా అతి గారాబంగా పెంచారు అని అంటున్నారండి. నిజమా అది? అలాగే చేశారా? కరెక్ట్ మేడం, అతి గారాబంగానే పెంచింది. తను ఏం అడిగితే అది, ఏం కావాలంటే అది కొనిచ్చింది. వాడికి ల్యాప్టాప్ కావాలంటే 70,000 ఓన్లీ గేమ్ ఆడటానికే ల్యాప్టాప్ కొనిచ్చింది. గేమ్ ఆడుకోవడానికి ల్యాప్టాప్. బీటెక్ అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ అడిగితే అప్పుడు నేనేమన్నా అంటే ఎంఎస్ ఆఫీస్ ఏమన్నా నేర్చుకుంటాడేమో, దాంతోనే కదా అంతా ఉండేది వర్క్. సరే అని చెప్పాను. సరే కొన్ని పీలు అని చెప్పినాం.
కానీ అతను ఏం చేశా అంటే దాని వీడియో గేమ్ పబ్జీలు ఇవి ఆడడానికి ఫ్రీ ఫైర్ అవి ఇన్స్టాల్ ఫ్రీ ఫైర్ పబ్జీలు అన్నీ అన్ని. బాబా బాబా. ఆ గేమ్ ఆడేటప్పుడు ఓన్లీ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు మేడం. పక్కన ఏం జరుగుతుంది ఏమి అవి ఏం పట్టించుకోడిక. వాళ్ళమ్మ మా అక్క మొన్ననే రీసెంట్ కింద పడి బాగాలేదు నువ్వు రా వచ్చి చూడు అని వీడియో కాల్ చేసి ఆమెకు షోల్డర్ కింద పడి షోల్డర్ వచ్చేసి 5 టైమ్ ఆపరేషన్ అయింది మేడం. బాబా అప్పుడు కూడా రాలే. రాలే. మేము ఇంకా వాడిని హ్యాండిల్ చేసి ఇంకా సరే వాడు మారతాడు అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేసాం. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారండి, పొద్దుటూరులో ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళతో బానే ఉండేవాడా? వాళ్ళతో కూడా బయటకు వెళ్ళి పబ్జీలు గేమ్లు ఆడడం? లేదు మేడం, ప్రొద్దుటూరు వచ్చిన తర్వాత వాడు ఎక్కడా బయటికి పోయేవాడు కాదు. ఇంట్లోనే ఉండేవాడు. ఇంట్లోనే బెడ్రూమ్ లో లోపల ఒక్కడే డోర్ ఈ గేమ్స్, ఈ పబ్జీలు, ఈ ఫ్రీ ఫైర్ అన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడండి? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశాడు మేడం? నాకు తెలిసినంత వరకు బీటెక్ అయిపోతానే వాడు స్టార్ట్ అయింది. ఎందుకంటే బీటెక్ ముందు వాడు నార్మల్ స్టేజ్ లో ఉండేవాడు. నాతో కూడా బాగుండేవాడు. నేనే కాలేజీలో జాయిన్ చేశా కదా, నారాయణ కాలేజీ. నేను 2 years నేనే తీసుకుపోయినా. ఫస్ట్ ఇయర్ నేనే తీసుకెళ్లాను. ఓకే. సెకండ్ ఇయర్ కి నన్నే పిలిచినాడు, రామమ్మ నువ్వే రాని. బంధువులతో బానే ఉండేవాడా అండి మీ అందరితోటి? మొన్నటి బీటెక్ వరకు బానే ఉండేవాడు మేడం. బీటెక్ వరకు బానే ఉన్నాడు. ఓకే. బానే ఉన్నాడు. ఆ తర్వాతనే వాళ్ళలో ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. అదే అంతవరకు బాగా ఉండేవాడు. మార్కులు కూడా 75% ఇచ్చి బీటెక్ కంప్లీట్ చేసినాడు. అన్ని బాగానే ఉన్నాయి. ఆఫ్టర్ బీటెక్ లోనే వాడు చేంజ్ అయినాడు మనిషి. ఈ గేమ్స్ పబ్జీలు ఇలాంటివేనండి, లేకపోతే ఏమన్నా మత్తు మందులు తీసుకోవటం కానీ, లేకపోతే ఏమన్నా డ్రగ్స్ ఇలాంటివి ఏమన్నా, లేదంటే లవ్ అఫైర్స్ ఇలాంటివి ఏమన్నా కూడా ఉన్నాయా? ఏం లేదు మేడం. లవ్ అఫైర్ వాడు ఎవరితో మాట్లాడు. ఓహో. నెక్స్ట్ డ్రగ్స్ అంటే నేను అట్లే అంటే మేము కూడా ఫస్ట్ అట్లే అనుకుని నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాడిని దొరకడానికి చూశాను. మొత్తం వాడిని సరౌండింగ్స్, వాడిని రూమ్ అంతా చెక్ చేశాను. ఏం అట్లా నాకేం అనుమానాస్పదంగా ఏం లేవు మేడం. అదే మీరు మిలిటరీ కాబట్టి మీకు ఎలాగూ కొంచెం అన్ని తెలుస్తాయి కదా. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడిలో ఉన్న చేంజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు టయానికి వానికి అది దొరకకపోతే కూడా వాడు కూడా కొంచెం మెంటల్లీ ఇదవుతాడు కదా మేడం. అవును. అట్లా కూడా అవుతాడేమో అని చెప్పి చూసినాం. 4 రోజులు వాడు బాగానే ఉన్నాడు. అట్లా కాదు అయితే ఈ కేవలం పబ్జీ గేమ్స్ లేకపోతే ఈ ఫ్రీ ఫైర్ అన్నది వీటి వల్ల అయి ఉండాలి మీరు అన్నట్టుగా. తెలిసినంత వరకు ఈ పబ్జీలో ఈ ఫ్రీ ఫైర్ లో వచ్చేసి మామూలుగా మనం వెపన్స్ వాడుతాం కదా ఎనిమిని షూట్ చేయడానికి. అట్లా అని చెప్పేసి వాడు నైఫ్ ఇవి అన్ని అట్లా వాడడం వల్లనే ఎట్లా చంపేది ఇవన్నీ వాడికి మెంటల్లీ అప్సెట్ అయ్యే వాడు ఇట్లా చేశానని నేను అనుకుంటాను. రైట్ అండి. ఆవిడ ఆత్మకైతే శాంతి చేకూరాలని ఖచ్చితంగా కోరుకోవాలండి. ఎందుకంటే తల్లిని ఇంత అత్యంత ఘోరంగా చంపిందే కాకుండా అత్యంత గారాభంగా పెంచి ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి తల్లిని చంపితే ఆమె ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఈరోజు. కానీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మేము కూడా కోరుకుంటున్నామండి. ఆ అబ్బాయి చేసినటువంటి ఏదైతే ఇంత నీచమైన పని ఉందో దానికి ఖచ్చితంగా శిక్ష కూడా పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.